హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాటుకోడి కూర ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. గ్రేవీ కానీ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మసాలాలన్నీ రెడీ చేసి వేస్తే చాలా కమ్మగా ఉంటుంది. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాము. నేను కేజీన్నర చికెన్తో చేస్తున్నానండి. చికెను శుభ్రంగా కడిగి అందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కలిపి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. మొత్తం కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలండి. నాటుకోడికి కొంచెం ఎక్కువే పడుతుంది. బాయిలర్ కోడి అంటారు చూడండి, వాటికి కొంచెం తక్కువ పడుతుంది ఆయిల్. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక 4 లవంగాలు, బిర్యానీ ఆకు, దాచిన చెక్క ముక్కలు 2 వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. అది ఫ్రై అయ్యాక సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అవుతుందండి, తొందరగా మెత్తబడుతుంది. ఇప్పుడు బాగా పండిన టమాటా ఒకటి సన్నగా తరిగి వేసుకోవాలి. టమాటా కూడా బాగా మెత్తగా ఉడకాలండి, అప్పుడు కూర బాగుంటుంది. కలిపి కొద్దిసేపు మూత పెడితే టమాటా కూడా మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయింది కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను కొంచెం ఎక్కువే 3 స్పూన్లు వేసానండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టుకోవాలండి. చికెన్లో వాటర్ అంతా వస్తుంది. మూత పెట్టి ఉడికించామనుకోండి, వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్ అంతా ఇనికే వరకు ఉడికించాలి చికెన్. ఇప్పుడు మళ్ళీ మసాలాకి గ్రేవీ చిక్కగా టేస్టీగా ఉండటానికి మసాలా రెడీ చేసుకుందామండి. స్టార్ పూల్ 2, సాజీరా కొంచెం, 4 యాలకులు, చెక్క 4 ముక్కలు, లవంగాలు, 2 స్పూన్లు ధనియాలు వేసి ఫ్రై చేయాలి. కొంచెం నేను కెమెరా ఫోన్ పట్టుకొని చేస్తున్నానండి, అందుకే ఊగుతుంది, ఏమనుకోమాకండి. లాస్ట్లో కొంచెం గసగసాలు వేయాలండి, ఫస్ట్లోనే వేస్తే మాడిపోతాయి. పచ్చి కొబ్బరి వేసానండి, ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, లేకపోతే వెండి కొబ్బరి వేసుకోవచ్చు. కొబ్బరిని వేయటం ఇష్టం లేకపోతే జీడిపప్పు వేసుకోవచ్చండి. ఈ ఫ్రై అయ్యాయి కదా, అవి వేడి తగ్గాక మిక్సీ పట్టుకోవాలి. చూడండి వాటర్ వచ్చాయి కదా చికెన్లో, ఆ వాటర్ అంతా ఇనికే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఇవి వేడి తగ్గాయి కదా, ఇవి మిక్సీలో వేసుకొని వెల్లిపాయ వేసుకోవాలండి. వెల్లిపాయ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా నలిగింది. ఇప్పుడు వాటర్ పోసి పడితే మెత్తటి పేస్ట్ లాగా అవుతుంది. ఈ విధంగా పట్టుకోవాలి, రెడీగా పక్కన పెట్టుకోవాలి. వాటర్ కూడా అన్నీ ఇనికాయ చూడండి, ఆయిల్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఎప్పుడైనా నాన్ వెజ్ అనేది ఆయిల్లో ఫ్రై చేస్తేనే కూర టేస్ట్ బాగుంటుంది, ముక్క కూడా బాగుంటుంది. కదిపిస్తూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. నేను ఒక 5 స్పూన్లు వేసానండి. నాన్ వెజ్ కొంచెం ఎక్కువే పడుతుంది కదా, మీరు చూసి ఎంత ఘాటు తింటారో ఆ విధంగా వేసుకోండి. మసాలాలో కూడా కొంచెం ఘాటు ఉంటుంది, పచ్చిమిరపకాయలు వేసాము, అందుకని నేను ఒక 5 స్పూన్లు వేసాను. బాగా కలిపి కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు పేస్ట్ పెట్టాం కదా, ఆ పేస్ట్ వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఆ మసాలా అనేది ఫ్లేవర్ అనేది చికెన్ పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. బాగా కలపాలండి, కలిపి మూత పెట్టుకోవాలి.
మళ్ళీ కలిపి ఒకసారి వాటర్ పోసుకోవాలండి. ముక్కమునుగా వాటర్ పోసుకోవాలి. నేను ఇలా గిన్నెలో చేస్తున్నాను కదా, మీరు కావాలంటే ఉడకదు ఇలా అయితే అనుకుంటే ఇప్పుడు ఈ విధంగా వాటర్ పోసాక కుక్కర్లో పెట్టుకోవచ్చండి. 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టి ఉడికించుకోవచ్చు. ఈ కోడి లేత కోడేనండి, ముదురు కోడి కాదు. ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే వేసుకోవాలి. ఉప్పు అనేది తక్కువైతే టేస్టే మారిపోతుంది. బాగా కలిపి మూత పెట్టాలండి. హై ఫ్లేమ్ పెట్టి ఉడికించాలి. చూడండి వాటర్ అంతా ఇనికాయి కదా. ముక్క ఉడికిందో లేదో చూసుకొని, ఉడకలేదు అనుకుంటే ఇంకొద్దిసేపు ఉంచుకోవాలి. గ్రేవీ కూడా సరిపోతుంది అనుకుంటే ఇక సరిపోతుంది, ఆఫ్ చేయొచ్చు. ఫ్రై మసాలా వేసి గరం మసాలా కొంచెం వేసుకొని కొత్తిమీర వేస్తే కూర రెడీ అవుతుంది. చూడండి ఉడికిందండి. ఈజీగా ముక్క ఇలా అంటేనే చిదుగుతుంది. గ్రేవీ కూడా సరిపోనుంది. గరం మసాలా కొంచెం వేసి పుదీనా వేసి కొత్తిమీర వేస్తే కూర రెడీ అయిందండి. చికెన్ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఈ విధంగా చేస్తే నాటుకోడి కూర.